అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా బాగున్నాను. రేపు సంక్రాంతి పండగ గదా! ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. నేను మాత్రం సంక్రాంతి పండుగని చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం సంక్రాంతి పండుగ, న్యూ ఇయర్ వస్తుంది అంటే చాలు అసలు 1 వీక్ ముందే అసలు ఏ ముగ్గులేయాలి, న్యూ ఇయర్‌కి ఏ ముగ్గేయాలి, పొంగల్‌కి ఏ ముగ్గేయాలని ముందు ముందే ఇట్లా చూసి పెట్టుకునేదాన్ని. అసలు చాలా ఎక్సైట్‌మెంట్ ఉండేది సంక్రాంతి పండుగ అంటే. ఎందుకంటే చాలా మంచిగా చేసేదాన్ని అసలు ముగ్గులు. మీకంత డౌట్ ఉంటే 'రంగోలి విత్ దివ్య' అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చూడండి. మొత్తం నా ముగ్గులు 300 పైనే ఉంటాయి. మీకు డౌట్ క్లియర్ అయితది ఒకవేళ డౌట్ ఉంటే. నాకేమో ముగ్గులేయడం అంటే చాలా ఇష్టం. అంత మంచి ముగ్గులేసేదాన్ని. యూకేకొచ్చినాక అసలు ముగ్గులేయడం లేదు. అంటే ముగ్గులొస్తాయి. కాకపోతే ఇక్కడ వేయనియ్యరు గదా! అంటే మాది ముందే మెయిన్ రోడ్‌కుంటది. ఏమైనా ముగ్గులేసినా గానీ బాగుండదు. ఇక మేముండే ఏరియా మొత్తం ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు. కనీసం మా ఏరియాలో 10 ఇండ్లున్నా సరే తెలుగు వాళ్ళ ఇండ్లు. ఆ! వాళ్ళేసిర్రు గదా! మనం ఏయొచ్చు అన్నట్టు ఉంటది. అసలు మా సైడ్ అసలు తెలుగు వాళ్ళు గూడా ఉండరు. ఇంగ ఏందబ్బా! సంక్రాంతి పండుగొస్తుంది. ఈ కలర్‌లేయలేకపోతున్నాను. చాలా బాధపడ్డా. తర్వాత కనీసం ఇంటి వెనకనైనా యేసుకుందాం అన్నట్టు ఇండియన్ స్టోర్‌కెళ్ళినాం కలర్స్ ఉంటే తీసుకొద్దామని. ఇంగ అక్కడెళ్ళినంక వాళ్ళనడిగితే కలర్స్ తేలేదంట వాళ్ళు. అబ్బా! నాకు చాలా కోపమొచ్చింది. ఇగ తర్వాత ఆలోచించుకుంటా కూర్చున్నా. కూర్చుంటే ఇంగ ఒక ఐడియా వచ్చింది. బీచ్‌కి పోయి ఇసుక తీసుకొనొచ్చినాము. ఇసుక తీసుకొచ్చిన తర్వాత నా దగ్గర ఈ వాటర్ కలర్స్ ఉండే. ఇంకా ఆ వాటర్ కలర్స్ ఆ ఇసుకలో మిక్స్ చేసినాం. నైట్ వాటర్ కలర్ అండ్ ఇసుకను కలిపి ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన. ఆరబెట్టిన తర్వాత మార్నింగ్ లేచే వరకి పొడి పొడిగా మంచిగా ఆరిపోయింది. ఓకే. సాటిస్ఫై అయినా. ఇంక ఈ సంక్రాంతి నేను చిన్నగా చేసుకుంటా కదా అన్నట్టు కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. నేను కలర్‌లు ఏ విధంగా కలిపినా, ఏ కలర్ కలిపితే ఏ కలర్ వచ్చిందో చూద్దాం.
అలా చిన్న ముగ్గుకే చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి నావి. మాకు ఇక్కడ ఆవు పేడ దొరకదు కదా, అందుకోసమని వరిపిండిలో కొంచెం పసుపు వేసి గోబెమ్మలాగా వేసిన. ఇంకా గోబెమ్మలు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి గరిక పెట్టిన. గరిక ఒకటి దొరికింది. తర్వాత నా దగ్గర ఉన్న గింజలతో నవధాన్యాలలాగా చేసిన. నవధాన్యాలు చేసి ఇక గొబ్బెమ్మలల్లో పోసిన ముగ్గులో పెట్టి. నా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ అంత మంచిగా అయితే ఏం రాలేదు, కాకపోతే ఓకే సాటిస్ఫై అయినా. యూకేలో ఉండి ఈ విధంగా వేసుకున్నాను అన్నట్టు సాటిస్ఫై అయితే అయినా. అలాగే నేను లాస్ట్ ఇయర్ ఏ ముగ్గులు వేసినో ఈ వీడియో లాస్ట్కి పెడతా, చూడండి, కామెంట్ చేయండి. ఆ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు గంట సింబల్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. సరే, థ్యాంక్ యూ. మరి ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.